హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు ఈ నెల 28వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు లక్కీ డ్రా ద్వారా ఇండ్లు కేటాయించనున్నారు. టోటల్గా 62,820 అప్లికేషన్లు వచ్చినాయి అనమాట. దీంట్లో 40,900 మందిని అర్హులుగా గుర్తించినారు. 19,820 మందిని అనర్హులుగా గుర్తించినారు. అనర్హతకి గల కారణాలు అయితే వెబ్సైట్లో ఉంచినామని చెప్తున్నారు. మనమైతే స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. మొన్న ఆల్రెడీ కొంతమందికి ఇన్ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు కదా, కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళకి కొంతమందికి అయితే స్టేటస్లో అయితే ఇంతవరకు చూపలేదు. మరి దరఖాస్తులు అయితే పరిశీలిస్తున్నారు. రేపటి వరకు స్టేటస్లో అప్డేట్ కావచ్చు. కొంతమందికి ఎలిజిబిలిటీ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అయితే 28వ తారీఖున కౌకూర్ పాటిగడ్డ జల్పల్లి కుల్సుంపురాలో లక్కీ డ్రా నిర్వహిస్తారనమాట. అయితే అర్హులకు అందరికీ కూడా మెసేజ్లు వస్తాయి, ఎక్కడ రావాలో, ఏ కమ్యూనిటీ హాల్కి రావాలో మెసేజ్లు అయితే వస్తాయి. అర్హుల సమక్షంలో లక్కీ డ్రా తీస్తారంట. మరి 29వ తారీఖున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్పల్లి, బండ్లగూడ, ఎల్ఐజీ కాలనీ, నంది ముసలిగూడ ఈ ప్రాంతంలో 29వ తారీఖున, 30 తారీఖున గాజుల రామారం, అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్స్, గడ్డి అన్నారం, ఆర్ఎండ్ క్వార్టర్స్, పోచారం ఎల్ఐజీ కాలనీలో లక్కీ డ్రా నిర్వహిస్తారు 30 తారీఖున. 31వ తారీఖున రాయదుర్గం కేపీహెచ్పి కాలనీ, మైలర్దేపల్లి, రెడ్ హిల్స్లో 31వ తారీఖున లక్కీ డ్రా నిర్వహిస్తారనమాట. అర్హుల సమక్షంలో నిర్వహిస్తారు. మరి ప్రతి నియోజకవర్గానికి 480 ఫ్లాట్లే కాబట్టి మళ్ళీ ఇండ్లు రాని వాళ్ళకైతే మనం కట్టిన 10,000 రూపాయలు అయితే వాపస్ ఎంబడే ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళకి తొలి ₹1,00,000 ఎప్పుడు కట్టమంటారో మిగతా ప్రాసెస్ అంతా కూడా చెప్తారు. వాళ్ళకి మనం అప్డేట్ చేస్తూనే ఉంటాం. మరి రాని వాళ్ళకైతే 10,000 వాపస్ చేస్తామని చెప్పినారు. ఇంకోటి ఏంటంటే, ఇంకో 4 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, గోషమాల్, ముషీరాబాద్ ఈ ప్రాంతంలో ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 3వ తారీఖు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనమాట సెప్టెంబర్ 3. మరి దీనికి సంబంధించి కూడా సేమ్ ప్రక్రియనే ప్రాసెస్ అయితే తర్వాత సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మరి అప్డేట్ అయితే ఇది ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇది అనమాట. మరి ఇందిరమ్మ ఇండ్లు, మిగతా డబుల్ బెడ్రూమ్లు సంబంధించి, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి వార్తలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, హైప్ ఉంటుంది, హైప్ కొడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరో వార్తతో, మరో అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.